హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. సీజన్ 19లో భాగంగా మ్యాచ్ 26 ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఎం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హాయ్ హాయ్. ఓకే, ఈ రోజు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ జరగబోతుంది. సో ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది అండ్ అలాగే చెప్పుకోదగ్గ ప్లేయర్స్ ఎవరున్నారు రెండు టీమ్స్లో కూడా? రెండు స్ట్రాంగ్ టీమ్సే, కానీ ఎప్పుడైతే డీసీ డేవిడ్ మిల్లర్ ఒక రన్ తీయకుండా మ్యాచ్ ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పటి నుంచి కొంచెం డీసీ డల్ అయిపోయింది. 2 wins 2 losses తోటి కొంచెం డౌన్ ద టేబుల్లో ఉంది. ఇవాళ వాళ్ళకి డే మ్యాచ్ జరుగుతుంది చిన్నస్వామి స్టేడియంలో మైటీ ఆర్సీబీ తోటి, డిఫెండింగ్ ఛాంపియన్స్. ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న టీం ఇది ఆర్సీబీ. ఒక ఆర్ఆర్ మీద తప్పితే వాళ్ళు ఏ మ్యాచ్ ఓడిపోలేదు. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి ఈ 2 points వాళ్ళకి చాలా వాల్యుబుల్. ప్లే ఆఫ్స్కి దగ్గర అవడానికి ఆర్సీబీకి 2 points కూడా చాలా వాల్యుబుల్. ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా మంచి ఫామ్లో ఉంది కాబట్టి ఇవాళ ఆర్సీబీకే ఛాన్స్ ఎక్కువనే నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ అయినా కూడా ఇది ఎక్కువగా బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు ఈ పిచ్ అనేది. సో మెయిన్గా ఏంటి అంటే ఈ మ్యాచ్ అనేది మధ్యాహ్నం 3:30 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఎక్కువగా గ్రౌండ్ అనేది డ్రై అయ్యి స్పిన్నర్స్కి ఎక్కువగా అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మా దాంట్లో ఎక్కువగా స్పిన్నర్స్ చెప్పుకోవాలంటే అక్షర్ పటేల్ అండ్ అలాగే కుల్దీప్ యాదవ్ గారు మంచి ఫామ్లో ఉన్నారు స్పిన్నర్స్గా. సో వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ అవ్వచ్చా ఈసారి? స్పిన్కి కొంచెం డే టైంలో కాస్త గ్రిప్ దొరికినా కానీ గ్రౌండ్ చాలా చిన్నది, మిస్ హిట్స్ కూడా 6లు వెళ్ళిపోయే పరిస్థితి. చిన్నస్వామి స్టేడియంలో ఎప్పుడు కూడా బౌలర్స్ గెలిపించాల్సింది, ఎందుకంటే రెండు వైపులా హిట్టర్స్ ఉన్నారు. అటువైపు చూస్తే టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జితేష్ శర్మ, రజత్ పాటీదార్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అందరూ కూడా అంటే ఆర్సీబీ బ్యాటింగ్ మొత్తం కూడా ఫుల్ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే తక్కువ స్ట్రైక్ రేట్ తోటి చక్కగా రొటేట్ చేసి వీళ్ళకి బ్యాటింగ్ ఇస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ ఇరక్కొట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఆర్సీలో ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ కానివ్వండి అలాగే ఫిల్ సాల్ట్ చాలా డేంజరస్ ఫామ్లో ఉన్నారని చెప్పొచ్చు. సో వీళ్ళని పవర్ ప్లేలోనే అవుట్ చేయాలి అని అంటే మా దాంట్లో మంచి వెపన్ ఎవరు అంటారు? లుంగి ఎంగిడి మంచి బౌలర్, తను కొంచెం వేరియేషన్స్ ట్రై చేస్తే వికెట్స్ దొరికే ఛాన్స్ ఉంది. రైట్. అంటే ఇప్పుడు టీంలో చూసుకుంటే కేఎల్ రాహుల్ గారు ఏదైతే ఈరోజు స్టేడియం ఉందో ఇదొక హోమ్ గ్రౌండ్ లాంటిదని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఈ గ్రౌండ్ లో ఆయనకి కొంతవరకు రికార్డ్స్ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. హోమ్ గ్రౌండ్ లాంటిది కాదు, హోమ్ గ్రౌండే. అంటే అప్పుడు ఆ టీమ్ తో ఆడారు కాబట్టి ఇప్పుడు ఈ టీమ్ లో ఉన్నారు. కేఎల్ రాహుల్ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? కర్ణాటకలో నుంచే కదా. కర్ణాటక ఆ గ్రౌండ్ హోమ్ గ్రౌండ్, తను అంటే ఎంగేజ్ మొత్తం కూడా అక్కడే గడిపేశాడు కాబట్టి తనకు హోమ్ పిచ్చే, బాగా ఆడే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు డీసీతో ఆడుతున్నారు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంది. అంటే కంపేర్ టు ఆర్సీబీతో చూసుకుంటే కొంతవరకు లాస్లోనే ఉందని చెప్పొచ్చు. సో ఏమన్నా ఆ ఓల్డ్ టీంతో అగ్రెసివ్గా ఆడే ఛాన్సెస్ ఉంటే గేమ్ ఏమన్నా చేంజ్ అవ్వచ్చు అంటారా? అవ్వచ్చు, మోటివేషన్ ఉండొచ్చు. అక్కడికి వచ్చి బాగా ఆడాలి, బాగా పెర్ఫామ్ చేయాలి, నా హోమ్ గ్రౌండ్లో నేను మంచి స్కోర్ చేయాలనేది ఎవరికైనా ఉంటుంది. కాకపోతే కేఎల్ రాహుల్కి ఎవరు సపోర్ట్ ఇస్తారు? ఆపోజిట్ సైడ్ నిశంక బాగా ఆడతాడా లేదా, లేకపోతే సమీర్ రిజ్వీ మళ్ళీ ఫామ్లోకి వస్తాడా? ఫస్ట్ 2 మ్యాచ్ల్లో చాలా బాగా ఆడాడు సమీర్ రిజ్వీ, తర్వాత సడన్గా ఫామ్ కోల్పోయాడు. వాళ్ళిద్దరూ తనకి ఎలాంటి కోఆపరేషన్ ఇస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత హిట్టర్స్కి వచ్చేస్తే స్టబ్స్, డేవిడ్ మిల్లరు, అక్షర్ పటేల్, అశుతోష్ రాణా ఉన్నారు మిడిల్ ఆర్డర్లో. హిట్టింగ్ జోన్లో వాళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి పెద్ద స్కోరు ఇక్కడ డిసైడ్ అవుతుంది. ప్రతి టీము కూడా 200 స్కోర్ చేయడం చాలా ఈజీగానే ఉంది. మొన్న ఒక్క ఎల్ఎస్జీ మాత్రమే 200 స్కోర్ చేయలేకపోయింది, కానీ ఈ పిచ్ మీద అందరూ బాగా స్కోర్ చేస్తున్నారు. ఆ 147 కూడా తిరిగి వీళ్ళు వెంటనే 14-15 అవర్స్లోనే కొట్టేశారు. ఓకే సార్, ఇప్పుడు మా డీసీ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే క్రిస్టన్ స్టబ్స్ కానివ్వండి, డేవిడ్ మిల్లర్ గారు కూడా మంచి ఫినిషర్స్గా ఉన్నారు. అలాగే ఆర్సీబీ బౌలింగ్ యూనిట్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ గారు అండ్ అలాగే జోష్ హ్యాజల్వుడ్ గారు కూడా మంచిగా డెత్ ఓవర్స్ని వేస్తారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో మా ఫినిషర్స్ ఈ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని ఎలా ట్యాకిల్ చేయాలంటారు? మీరు చెప్పిన ఇద్దరు బౌలర్స్ కాకుండా డెత్లో ఇంకా ప్రాబ్లం వీళ్ళకి రసిక్ సలాంతో ఉంటుంది. రసిక్ సలాం చేంజ్ ఆఫ్ పేస్ తోటి ఈ మధ్య బ్యాట్స్మెన్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. లాస్ట్ 2-3 మ్యాచెస్లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. తనని ఎలా ఎదుర్కొంటారనే దాని మీదే డీసీకి పెద్ద స్కోర్ వస్తుందా లేదా డెత్ ఓవర్స్లో అనేది డిసైడ్ అవుతుంది. సో మా టీం విన్ అవ్వాలి అంటే యాజ్ కంపేర్ టు ఆర్సీబీ కొంచెం రిస్క్లో ఉందని చెప్పొచ్చు. సో మా టీం విన్ అవ్వాలంటే ఇంకేం చేంజ్ చేసుకుంటే బెటర్ అంటారు? అన్ని డిపార్ట్మెంట్స్ పెర్ఫామ్ చేయాలి. డీసీ ఈ మ్యాచ్ గెలవాలంటే బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ వేయాలి. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ వేసి మిడిల్ ఆర్డర్ ఎవరైతే రజత్ పాటీదార్, టిమ్ డేవిడ్,
మన రొమారియో షెపర్డ్ వీళ్ళందరినీ కూడా ఎప్పుడైతే కంటైన్ చేస్తే ఓకే డీసీకి ఛాన్సెస్ ఉంటాయి, ఓకే లేదంటే కష్టమే. ఎందుకంటే టిమ్ డేవిడ్ కానీ రొమారియో షెపర్డ్ కానీ జితేష్ శర్మ కానీ వీళ్ళు మ్యాచ్ని వితిన్ సెకండ్స్లో వితిన్ ఓవర్స్లోనే మీ దగ్గర నుంచి దూరం చేయగలిగే కెపాసిటీ ఉన్న హిట్టర్స్. రైట్ రైట్. మరి ఇప్పుడు హెడ్ టు హెడ్ ఎలా ఉంటుందంటారు? హెడ్ టు హెడ్ మొత్తం 31 మ్యాచెస్ జరిగితే 20 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది, 10 మ్యాచెస్ డీసీ గెలిచింది, 1 మ్యాచ్ నో రిజల్ట్. కాబట్టి ఇది కూడా హెడ్ టు హెడ్ స్టాట్స్ కూడా ఆర్సీబీకి అనుకూలంగానే ఉన్నాయి. వీటన్నిటిని ఓవర్ పవర్ చేయాలంటే డీసీ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ని ఇక్కడ చూపించాలి. వెదర్ ఇట్ ఈస్ బ్యాటింగ్, వెదర్ ఇట్ ఈస్ బౌలింగ్, వెదర్ ఇట్ ఈస్ ఫీల్డింగ్, అన్ని డిపార్ట్మెంట్స్లో వీళ్ళు ఎక్సెప్షనల్గా పెర్ఫామ్ చేస్తే కానీ ఆర్సీబీ మీద గెలిచే పరిస్థితి లేదు. రైట్. అంటే ఏదేమన్నా కూడా కొంచెం ఆర్సీబీ అప్పర్ లెవెల్లో ఉన్నా కూడా ఈ రోజు మ్యాచ్ ఖచ్చితంగా మా డీసీ విన్ అవుతాం, చాలా పట్టుదలతో అయితే ముందుకు వస్తున్నాం. మరి చూడాలి సార్ ఎవరు విన్ అవుతారు అనేది. అంటే టీమ్స్ మధ్య, అంటే టీమ్స్ పేపర్ మ్యాచ్ చూసుకుంటే టీమ్స్ పరంగా ప్లేయర్స్ పరంగా చూసుకుంటే పెద్ద తేడా ఏం లేదు, కానీ పెర్ఫార్మెన్సెస్ వైజ్గా ఆర్సీబీ ఇప్పుడు యాజ్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగిన తర్వాత వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రతి మ్యాచ్లో చూపిస్తున్నటువంటి పెర్ఫార్మెన్సెస్ ఈక్వల్ టు ఛాంపియన్స్ లాగానే ఆడుతున్నారు. వాళ్ళని ఢీ కొట్టాలంటే, ఒక ఛాంపియన్ టీంని ఎదుర్కోవాలంటే యువతల టీం కూడా ఎవరైతే అండర్ డాగ్స్గా వస్తున్నారో డీసీ కూడా తక్కువ టీం ఏం కాదు, కానీ అందరూ బాగా పెర్ఫామ్ చేయాలి, టీమ్ స్పిరిట్ చూపించాలి, అప్పుడు మాత్రమే గెలుపు సాధ్యం అవుతుంది. ఇది నా దృష్టిలో ఆర్సీబీకి ఇంకో 2 పాయింట్లు వచ్చే ఛాన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. వేరేస్ ఇంకా అందరూ కూడా స్పిరిటెడ్గా ఆడి ఆర్సీబీని తొందరగా ఆల్అౌట్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. రైట్. ఇప్పుడు టాస్ గెలిచిన టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? అంటే ఇది యాజ్ డే మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఏమీ పెద్ద డిసైడ్ చేయదు. ఎవరు ఏది తీసుకున్నా కానీ ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళే గెలుస్తారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్లో 240, 250 కొట్టారనుకోండి, చేజింగ్ కష్టమైపోద్ది. అది మెయిన్గా. సెకండ్ బ్యాటింగ్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ పిచ్లో అందరూ, చేజింగ్ ఈజీగా ఉంటుందని. ఓకే సార్, ఇప్పుడు ఎక్కువగా ఈ క్రికెట్ని ఇన్స్పైర్ అయ్యి కూడా బెట్టింగ్కి అలవాటు అవుతున్నారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మనం ఈ గేమ్ని ఎంజాయ్ చేయాలి. ఈ క్రికెట్ అనేది మన ఇండియన్స్కి ఒక ఎమోషన్. ఇప్పటి నుంచి కాదు, ఒక 40-50 ఇయర్స్ నుంచి కూడా క్రికెట్ అనేది మనకి ఎమోషన్. మనం దాన్ని అందరం కూడా ఎంజాయ్ చేస్తాం. ఈ బెట్టింగ్ జోలికి వెళ్ళి ఈ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు, ఆస్తులు అమ్ముకోవద్దు, ప్రశాంతంగా గేమ్ని ఎంజాయ్ చేయండి. మీ చుట్టుపక్కల ఎక్కడన్నా బెట్టింగ్ జరుగుతున్న అనుమానం వచ్చినా కానీ సైబరాబాద్ పోలీసులు కానీ, ఇప్పుడు తెలంగాణ స్టేట్ పోలీస్ కానీ, ఏపీ పోలీస్ కానీ దీని మీద చాలా క్విక్గా రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి మీరు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళండి, మంచిగా గేమ్ని ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, ఫ్యామిలీతో కలిసి మ్యాచ్ చూడాలి మరి ఆర్సీబీ విన్ అవుతుందా, లేదంటే మీరు అన్నట్టు కొంచెం టర్న్ అయ్యి డీసీ విన్ అవుతుందా అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే డీసీ విన్ అవ్వడం అంటే వాళ్ళ సంచలనం అనే చెప్పాలి. అంటే షాక్, ఆర్సీబీకి షాక్ తగిలితేనే వీళ్ళు విన్ అవుతారు. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. రైట్, ఆర్సీబీ గో ఫర్ ఇట్. రైట్, ఆల్ ది బెస్ట్.